శ్రావణ మాసం 3వ శుక్రవారాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం 3వ శుక్రవారం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శుక్రవారం శ్రీ సంతోషిమాతకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ తెల్లవారుజామునే శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. భక్తులు సమర్పించిన పట్టు వస్త్రములు అమ్మవారికి అలంకరించి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో గల శ్రీచక్రంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సంతోషిమాత ఉద్యాపన వ్రతం నిర్వహించారు. అమ్మవారికి వడిబియ్యం పోశారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం కావడంతో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని చీరలు రవికలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఒకరినొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. అమ్మవారిని ప్రత్యేక ఉయ్యాలలో పవలింపు సేవ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం వేళ వైభవ లక్ష్మి వ్రతం నిర్వహించారు. రుద్రహోమం, లలిత హోమం నిర్వహించారు. రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సతీమణి పటేల్ లావణ్య దేవాలయంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా, బ్రాహ్మణ్లపల్లి మురళీధర్, కోశాధికారి పాలవరపు రామ్మూర్తి, ఉప కోశాధికారి కొత్త మల్లికార్జున్, బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, దేవరశెట్టి సోమయ్య, సోమ శ్రీశైలం, బెలిది అశోక్, పబ్బ ప్రకాష్ రావు, బ్రాహ్మణుల శివప్రసాద్, నూక రవిశంకర్, గోపారపు రాజు, మాంకాలి ఉపేందర్, తోట లచ్చయ్య, బ్రాహ్మణ్లపల్లి నాగమణి, కర్ణాటి సూర్యకళ, గాయం శ్రీదేవి, తెడ్ల పల్లవి, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. కూడా సర్వ సౌభాగ్యాలు సిద్ధములు ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి పురాణాలు చెప్పడం జరిగింది. జయ బలో వరలక్ష్మి మాతాకి, జయ బలో వరలక్ష్మి మాతాకి, జయ బలో వరలక్ష్మి మాతా. అందరూ కూడా పొగడారట. ఆ పార్వతీదేవి ఈ యొక్క వ్రతాన్ని వరలక్ష్మి వ్రతం అని లోకం ప్రసిద్ధమైనది. ఇది ఉత్తమైనటువంటిది. ఈ వ్రతాన్ని పాపకర్మ పాపాత్మ పాపదేవి శరణాగతవత్సలే అన్యరా శరణందాస్తి త్వమేవ శరణం మమ అనుకరణే తస్మాత్ కామ్యవాణ రక్షరత్వ పరమేశ్వరీ. అక్షంత అమ్మ అక్షంతలు ఇచ్చిన లేఖలు చూడండి. పరిమళ పత్రప్రసాదం సమర్పయామి. సమర్పయామి. తీసుకొస్తే ఎప్పుడు అర్పణ నైవేద్యం పెట్టిన అమ్మవారి దగ్గర పెట్టి माधवत्वानि आपसुर्ग विद्यारित्वे तस्मै गृहेण देव मार्ग सेवासर्वे हैं कुले आद्रा पुष्यने पुष्यति नरावत्वानि चक्रा हरदा समाप्तः. ఆక్షంతలు అమ్మవారిని వేయండి. చదవబడినటువంటి అక్షంతలు నమస్కారం చేసుకోండి. మళ్ళీ కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. శ్రీ 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 మహారాజు इसका कदली फल समर्पयामि. ऐसा प्राणाय स्वाहा, अपानाय स्वाहा, व्यानाय स्वाहा.
ओधानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा पुनः धूपम मल्लोकसार अगरबत्ती చూపించండి पुनः धूपमागा व्यामे पर दर्शन दीपदर्शयामि नैवेद्యం సమర్పయామి మీరు కొట్టిన కొబ్బరికాయ ఒక అరటి పండు మీరు ఇంకేమైనా తెచ్చి ఉంటే దాన్ని నైవేద్యంగా పెట్టండి తోటి కంట్రోల్ బాధ్యతలకు వెళ్తున్నట్టుగా రేసుకుంటున్నాడు. అంతేకాకుండా పిన్నిగతో పాలన రాయని చెప్పాడు. దాంతో తల్లి దేవల్ల శ్రీమతి నిర్దోషం తేలింది. పాలన విషయం కలిగిన కడుపు నొప్పి ప్రారంభమైంది. మెడికల్ తిరుగుతామా పాలన భయపడి పాలలో నేనే విషయం కలిపని చెప్పి నిజం ఒప్పింది. మనసుమని వేడుకుంది. అప్పుడు సంతోషపడక మహిమను గ్రహించిన శ్రీమతి తోడుపడు బావలు కూడా తాము వారి ఇంతకాలం చేసిన తప్పులన్నీ కూడా మనసుమని వేడుకొనగా వారు ఆ దేవిని ప్రార్థించి చెప్తారు.